హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికార్తి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్. ఈ బాదం మిల్క్ సింపుల్గా ఈజీగా ఏ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా 25 బాదం తీసుకొని కొన్ని నీళ్లు వేసి ఒక 2 గంటల పాటు నానబెట్టాలి. మీకు టైం ఎక్కువగా లేకపోతే వేడి నీళ్ళను వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. తర్వాత దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పాలు పోసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. సో గైస్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా ముందుగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ విధంగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 కప్ షుగర్ వేసుకొని షుగర్ కరిగే వరకు పాలను మరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత పాలు బాయిలింగ్ అయ్యేటప్పుడు అందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని చిక్కగా అయ్యే వరకు పాలను మరిగించుకోవాలి. ఈలోపు మనం కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టీ స్పూన్స్ పాలు వేసుకొని అందులో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇది వేయడం వల్ల బాదం మిల్క్కి మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మసులుతున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి. పాలు మరికాస్త చిక్కపడే వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు యాలకుల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలు చల్లారితే ఇంకా చిక్కబడిపోతాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పాలని వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి బయటికి తీసాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ బాదంని పిస్తాని వేసుకున్నాను. బాదం మిల్క్ తాగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బాదం మిల్క్ రెడీ అయినట్టే. దీన్ని కూల్గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.